జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో మహాత్ముడైనటువంటి దశరథుడికి ఎట్లా పుట్టావయ్యా రామయ్యా? హో రామా, నన్ను ఒక ఏనుగు చంపింది. ఎవరా ఏనుగు? రాముడు అనేటటువంటి ఏనుగు. ఏం చేసింది? రాముడు అనేటటువంటి ఏనుగు ధర్మము అనే అంకుశాన్ని దాటుకొని వచ్చి నన్ను చంపేసింది. రామా, రాముడు అనేటటువంటి ఏనుగు సత్పురుషుడు అనేటటువంటి మావటి వాడిని అతిక్రమించి వచ్చి నన్ను చంపేసింది. రామా, రాముడు అనేటటువంటి ఏనుగు మంచి నడవడి అనే ఒక కంచెను ఛేదించుకొని వచ్చి నన్ను చంపేసింది. హో రామా, ఎంత పని చేశావయ్యా! పెద్దవాళ్ళు కలిసినప్పుడు, సత్పురుషులు కలిసి నిన్ను అడిగితే ఏం చెప్పుకుంటావు రామా? హో రామా రాజకుమారా, ఇలా దొంగచాటున కాకుండా నువ్వే కనుక నా ఎదురుగా వచ్చి, నా ఎదురుగా నిలబడి నాతో యుద్ధము చేసి ఉంటేనా, నేను ఈ పాటికే నిన్ను యమలోకానికి పంపించి ఉండేవాడిని రామా. హో రామా, మద్యము త్రాగి మత్తులో నిద్రలో ఉన్నవాడిని పాము కాటేసినట్టుగా నాకు కనిపించకుండా వచ్చి నువ్వు నన్ను చంపేశావు. నాకు కనిపించకుండా నువ్వు కొట్టావు కనుక నీ చేతిలో నేను హతుడనయ్యాను. హో రామా, నేనెవరినో తెలుసునా? అసాధ్యుడను. యుద్ధములో నన్ను ఎవ్వడూ ఓడించలేడు. అట్లాంటి వాడినైనటువంటి నన్ను నువ్వు నాకు కనిపించకుండా వచ్చినందువల్లనే చంపగలిగావు. అయితే రామా, ఒకవేళ మామేవా యది పూర్వం త్వమేతత్ అర్ధమచోదయః, సుగ్రీవుణ్ణి అడిగే కంటే ముందు నువ్వు నన్నే కనుక నీకు సహాయము చేయమని అడిగి ఉంటేనా, నన్నే కనుక నీ పని చేయమని కోరి ఉంటేనా, రామా, ఒకే ఒక్క రోజులో మైథిలీం అహం ఏకాహ్నా తవచ ఆనీతవాన్ భవేత్. ఎక్కడ ఉన్నా సరే, నీ భార్య సీత ఎక్కడ ఉన్నా సరే తీసుకొని వచ్చి నీకు ఇచ్చి ఉండేవాడిని రామా. అంతేకాదు, ఆ రావణుణ్ణి చావకొట్టి మెడ పట్టి తెచ్చి నీ ముందు ఉంచేవాడిని రామా అంటూ వాలి శ్రీరామచంద్రుడితో నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాలి శ్రీరామచంద్రుడితో అంటూ ఉన్నాడు, రామా, నువ్వే కనుక నన్ను అడిగి ఉంటే ఆ రావణుణ్ణి చావగొట్టి మెడపట్టి నీ ముందు ఉంచేవాడిని. రామా, నువ్వే కనుక నన్ను కోరి ఉంటే సీతను న్యస్తాం సాగరతోయేవా, సీత సముద్ర జలాలలో ఉన్నా సరే, రామా, నువ్వే కనుక నన్ను కోరి ఉంటే సీత పాతాళేవాపి మైథిలీం, పాతాళములో ఉన్నా సరే నీ సీతను తీసుకొని వచ్చి కేవల నీ ఆజ్ఞ మాత్రము చేత నీ ముందు భద్రముగా సీతను ఉంచేవాడిని, ఇచ్చి ఉండేవాడిని నీకు. హో రామా, పూర్వము మధుకైటభులు అనేటటువంటి రాక్షసులు వేదశ్రుతిని అపహరించారు. అపహరించి పాతాళములోనికి వెళ్ళిపోయారు. అప్పుడు భగవానుడు హయగ్రీవుడిగా ఆ వేదశ్రుతిని, శ్వేతాశ్వతర రూపములో ఉన్న వేదశ్రుతిని భద్రముగా తెచ్చినట్టుగా నేను కూడా కేవల నీ ఆజ్ఞ మాత్రము చేత నీ సీతను తీసుకొని వచ్చి నీకు ఇచ్చి ఉండేవాడిని కదా రామా. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.